హలో అండి, అందరికీ నమస్తే. ఈరోజు తోటకూర ఆలుతో కలిపి చేస్తున్నానండి. కొద్దిగా మసాలా లాగా, లైట్ మసాలా అన్నమాట. ముందుగా వెల్లుల్లిపాయలు తరుక్కున్నాను. ఇక ఆలు బాయిల్ చేసి పీసెస్ చేసుకున్నాను. ఆకుకూర కడిగి శుభ్రం చేసుకున్నాను అనమాట. ఇప్పుడు వేసుకుందాం ఒక్కొక్కటి. ఉల్లిపాయలు లంచ్ కండి ఇది. ఇదిగా ఎర్రగా వేగాలండి. ఇది పచ్చివాసన పోయేంత వరకు ఉల్లిపాయల్ని వేయించుకోవాలన్నమాట. ఎప్పుడు ఒట్టిగా తోటకూర ఫ్రై కాకుండా ఇలాగే ఇప్పుడప్పుడు ఆలుతో కలిపి కానీ పప్పుతో కలిపి చేస్తే రకరకాలు చేసుకుంటే బాగుంటుందండి. ఇప్పుడు ఒకే రకంగా బోరు కొట్టకుండా బాగుంటుందన్నమాట. ఉప్పు వేసేస్తాను, తగినంత ఉప్పు వేసేస్తే తొందరగా వేగుతుంది. పసుపు అండి, కొంత పసుపు, కారము, అంతేనండి. మసాలా తింటే ఇంకా ఏమీ లేదు. ఇది అల్లం వెల్లుల్లిపాయ వేసాము పేస్ట్. ఇది ఒక 5 నిమిషాలు వేగనిచ్చి ఆలు ముక్కలు వేసుకోవాలండి. ఆల్రెడీ బాయిల్ చేసింది ఉంది. 1 కప్పు. కొద్దిగా వేగనివ్వాలండి. వేగనిద్దాం. ఇంకో దాంట్లో ఈ టమాటా చట్నీ చేస్తున్నానండి. ఇది గ్రౌండ్ నట్ ఆయిల్, గానుగ నూనె అండి. ఇది ప్రెషర్ ఆయిల్ అంటారు కదా, ప్రెస్సింగ్ ఆయిల్ ఇది అనమాట. గానుగ నుంచి తీసుకొచ్చింది ఇది. అందుకని ఇప్పుడు టమాటాలు చట్నీ చేస్తున్నాను. టమాటాలని బాగా 5 నిమిషాలు బాయిల్ చేసి తొక్కంతా తీసేయాలండి. తీసేసి ఇలా గుజ్జుగా తరుక్కోవాలన్నమాట. తరుక్కుంటే ఇలా అయిపోతుంది మెత్తగా. ఇప్పుడు దీనికి ఉల్లిపాయలు కోసి పెట్టాను, పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు. ఆ తర్వాత ఏమో ఆయిల్ హీట్ అయిన తర్వాత ఈ పులుసులకి ఇది వాడుకుంటే బాగుంటుందండి. కానీ హీట్ చేయకూడదండి. ఇది వేయించడానికి మాత్రము మనం మామూలు బజార్లో కొంటున్నాం కదా, ఆయిల్గా తీసుకోవాలి. ఇదైతే గానుగ నూనె అండి. ఇది కోల్డ్ ప్రెషర్ ఆయిల్ అంటారు. అన్నం ఒకసారి ఉడుకుతుంది, అన్నీ ఒకేసారి చేసుకుంటానండి, నీట్ అయిపోతుంది. ఇప్పుడు ఇది వేగింది కాబట్టి నూనె తేలింది ఆలులో. ఇప్పుడు వచ్చిన ఆకుకూర వేసుకుంటాము. ఉప్పు నీళ్ళలో కడిగి పెట్టానండి. ఇది ఏమన్నా అంటే ఒక 2 నిమిషాలు మూత పెట్టేసామంటే మగ్గిపోతుందండి అది ఆకుకూర. మూసేస్తాం. ఇప్పుడు దీనికి
పోపు దినుసులు వేసుకుందామండి టమాటా పచ్చడికి. కరివేపాకండి. ఇప్పుడు దీనికి ఉల్లిపాయలు వేసుకోవాలి. ఇలా 3 ఒక్కసారి చేసుకుంటానండి. చేసుకుంటే వంట తొందరగా అయిపోతుంది. మన వేసవిలో ఎక్కువ గాడుపుతో వంటింట్లో ఉండకుండా 15 నిమిషాల్లో 20 నిమిషాల్లో మన వంటంతా పూర్తి చేసుకుని ఒక్కసారి వెళ్ళిపోవచ్చు. అస్తమానము వంటింట్లోనే ఉండాల్సిన అవసరం లేదండి. చేసుకున్నామో వెళ్ళిపోతే సరిపోతుంది. ఇది వేగాలి. ఇప్పుడు ఇందులో పచ్చి వాసన పోవాలండి. ఉల్లిపాయలు కదా కాస్త మెత్తబడాలి అన్నమాట. దీనికి కూడా కొద్దిగా ఉప్పు వేసేసినామంటే తొందరగా మగ్గిపోతుందండి. ఆ కర్రీకి సరిపడంత ఉప్పు వేయాలి అంతే. ఇప్పుడు దీనికి పసుపు, దీనికి కూడా పసుపు, కారము, కారం కూడా వేయాలండి. ఇది పచ్చిమిరపకాయలు వేసాం కానీ ఇందులో కారం ఉండటం లేదండి. పచ్చిమిరపకాయలు 1 నెల వరకు అలాగే ఉంటాయి. ఎన్ని పచ్చిమిరపకాయలు వేసినా కూడా అలాగే ఉంటాయి అన్నమాట. కారం ఉండదు ఎందుకో మరి. ఇది అయిపోతామండి. ఇప్పుడు దీంట్లో టమాటాలు వేసుకోవాలండి. చేసి పెట్టుకున్నాం కదా, ఈ టమాటాలు వేసేస్తాం. మీడియం ఫ్లేమ్ మీద కొద్దిగా మగ్గనిద్దాం. అది దీంట్లో కొద్దిగా మెంతి పొడి వేసుకుందామండి. ఫ్లేవర్కు కమ్మదనం వస్తుంది. కొద్దిగా ఎక్కువ వద్దు, చేదు అయిపోతుంది మళ్ళీ. అంతే అన్నమాట. కొత్తిమీర వేసేస్తాము. 2 నిమిషాలు మగ్గనిద్దామండి. ఈలోగా ఇది మగ్గిపోతుంది ఆకుకూర. తోటకూర, ఆలు కలిపి చేసేదన్నమాట. ఇది నంచుకోవడానికి అన్నంలోకి కానీ చపాతీలోకి కానీ బాగానే ఉంటుందండి. ఇది కొబ్బరి కానీ ఏం వేయాల్సిన అవసరం లేదండి. ఇదే చాలా అన్నమాట. వేగుతూ ఉంటుందండి. వేగని ఒక 5 నిమిషాలు వేగాలి, అయిపోతుంది. ఇదిగోండి తోటకూర, ఆలు రెడీ అయిపోయింది అన్నమాట. నంచుకోవడానికి ఇది అయిపోయింది. స్టవ్ కట్టేస్తున్నాను ఇప్పుడు. అంతే అండి. కొబ్బరి వేసులు, పెరుగు తోడు పెట్టాను, అయిపోయింది. పొద్దున తోడు పెడతాను, మధ్యాహ్నానికి అయిపోతుంది. అన్నం కూడా అయిపోయిందండి. అదే ఆఫ్ చేసేస్తున్నాను. ఇప్పుడు ఇది ఒక్కటి ఒక 2 నిమిషాలు, ఒక 5 నిమిషాలు మరగాలండి. ఇది దగ్గర పడాలి. వీటిలో వేసేసి అన్ని నూనె పైకి తేలుతుంది అనమాట. అప్పుడు మనం ఆఫ్ చేసేవచ్చు. టమాటా చట్నీ, ఇన్స్టెంట్ టమాటా చట్నీ అనమాట. ఇలా మనం బాయిల్ చేసి తొక్కంతా తీసి మన గుజ్జుని సన్నగా మెత్తగా చేసుకుంటే చాలా చాలా బాగుంటుందండి. ఇది అన్నంలోకి. అన్నం అయిపోయింది రెడీ. ఇలా ఒక్కసారి 3 ఒకేసారి చేసేసుకుంటే 15-20 నిమిషాల్లో మొత్తము వంటంతా క్లీన్ అయిపోతుంది అనమాట. వంటింట్లో ఉండాల్సిన అవసరం ఉండదు ఈ వేసవిలో.
చలికాలంలో అయితే బాగుంటుంది కానీ చాలాసేపు నుంచున్న ఇది రెడీ అయిపోయింది. ఇది ఒక 5 నిమిషాలు రెడీ అయిపోతుంది. అన్నం రెడీ అయిపోయింది అనమాట. ఇంకా మామిడి పండు అదే మధ్య లంచ్ అనమాట మాకు. ఇదిగోండి దగ్గర పడింది, అయిపోయింది చూడండి. టమాటా చట్నీ ఇలా గుజ్జుగా బాగుంటుందండి. కొద్దిగా మిరియాలు జీలకర్ర కూడా వేసుకోవాలి చివరిలో. నేను వేసేసాను, కనపడుతుంది చూడండి మిరియాలు. అయిపోయిందండి, దగ్గరకు వచ్చేసింది అంతే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.